ఏరా సెల్ ఫోన్తో ఆడుతున్నావు? చదువుకోమని చెప్పాను కదా, రోజు సెల్ ఫోన్ గేమ్సేనా? పక్కింటి కుర్రోని చూసావా ఎలా చదువుతున్నాడో? ఇదేనా నీకు రోజును? చదువుకోలేకపోతే చదువు విలువ ఎంత తెలుస్తుందో నీకు తర్వాత అర్థమవుతుందిరా. చదువుకోకపోతే నాలా మట్టి పనులు చేసుకోవాల్సి వస్తుందిరా. చదువుకుంటే ఫ్యాన్ కింద ఉద్యోగాలు చేస్తారా? ఇంత రోజు సెల్ ఫోనే నాన్న, కరెక్ట్ కాదు. చదువుకోమని చెప్తున్నాను, చదువు విలువ తర్వాత తెలుస్తుంది. ఎందుకలా రోజు చెప్తావు? ఫోన్ చూస్తే బ్రేట్ అయింది. ఆడితే నేను ఎందుకు పిలుస్తున్నాడు? ఏం పుష్పాలు కురిగేటి సరంటే బాగోదు నాన్న. ఎదురు చెప్తావా? నన్ను బజ్జాలు కొడతావా? ఎప్పుడు గొడవలే, ఎప్పుడు గోలే. ఏంటో ఏంటండి రోజు గొడవలు? ఎప్పుడు వాడిని కొట్టుకొని తిట్టుకొని ఉంటావా? మంచి మాటలు చెప్పొచ్చు కదా. నీకు అర్థమవుదే? ఏదో ఒక రోజు బాగుపడమనే చెప్తున్నాను, చదువుకోమని చెప్తున్నాను. చదువుకోమని చెప్తున్నారు కాదని లేదు, ఎందుకు వాడిని అలా కొడతారు? నీ పెంపకం ఎలా తయారైంది? మంచిగా చెప్పండి, ఎందుకండి గొడవలు? చదువుకోమని చెప్పు నువ్వైనా. నేను చెప్పుతాను, వాడు వింటాడు. కానీ ఎందుకు కొడతారు? చిన్నప్పుడు చెప్పు వాడికి, చదువుకుంటే బాగు. చేయమంటారు? చెప్పు వాడికి. చెప్తాను, వింటే వింటాడు, లేకపోతే మట్టి పనికి వెళ్తాడు అంతే. పెంపకం వాడికి ఎలా తయారు? నీకు తగిలితే బాగుంటది. ఎందుకురా? చెప్పిన మాట వినరా? నాన్న చెప్పిన మాట వినరా? అవి చదువుకోమని చెప్తున్నాడు కదా, వినరా? చేసింది చాలు, నీ కొడుకు నువ్వు చేసింది చాలు. క్యారేజ్ కట్టు, పనికి వెళ్ళాలి రా. క్యారేజ్ కట్టు. ఇదిగోండి క్యారేజ్. అందరికీ నా మీద కోపాలే. బాగుపడమని చెప్తున్నాను, అర్థం చేసుకుంటాను రేపు ఇల్లులో. బాబు ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు అంకుల్ స్కూల్కి రావట్లేదు? మమ్మల్ని చదువుకోమంటే మేము చదువుకుంటున్నాం కదా అంకుల్. ఏం బాబు బాగా చదువుకొని గొప్పడు అవుతావా? చదువుకొని మీరు చెప్పినట్టే గొప్ప అవుతాను అంకుల్. ఇంట్రెస్ట్ రేపు పెద్దోడుగా నిన్ను చదివే నిలబెడుతుంది నాన్న. బాగా చదువుకో నాన్న, బాగా చదువుకొని గొప్పవాడు అవుతావు. చదువుని వదలొద్దే, చదువుకోమని చెప్తున్నాను వాడికి కూడా. ఏం చేస్తాను? సరే అంకుల్. బాగా ఉంటానన్నా. 24 సంవత్సరాల తర్వాత అంకుల్. బాబు ఎవరు బాబు? అంకుల్ నేను అంకుల్, పక్కింట్లో చదువుకునేవాళ్ళు కదా అప్పుడు. ఏం బాబు బాగున్నావా? బాగున్నాను అంకుల్. ఏం చేస్తున్నావు బాబు? ఇప్పుడు నేను చదువుకుని అంత పెద్ద ఇల్లు కట్టిన చూడండి. బాబు చదువుకోవడం వల్ల ఎంత ఇల్లు కట్టావో, గొప్పడు పోయావు. అంకుల్ మీ అబ్బాయి ఎలా ఉన్నాడు? చెప్పండి నాన్న చదువుకోమని. ఏం చేస్తాను, నీలా చదువుకుంటుంటే బాగున్నావు. చదువు లేకపోతే ఎంత బాధపడుతున్నారో ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలి. వాడికి చెప్పినంత వరకు చెప్పాను, మీరు ప్రయోజకులయ్యారు కదా, అదే గొప్ప నాన్న. బాగుంటావు కదా? ఓకే ఓకే ఉంటానమ్మా. ఓకే మీ అబ్బాయిని అడిగానని చెప్పండి. ఓకే ఓకే బాబు. ఏం చేస్తున్నాడు అంకుల్? మా అబ్బాయి నాన్న ఏం చెప్పుకోవాలి, ఎలా చెప్పాలి? చెప్పాలంటే పెద్ద కథ ఉంది. ఏం చెప్పాలి? చదువుకోమని చెప్పాను, వినలేదు. లాస్ట్కి మట్టి పనికి వెళ్తున్నాడు నన్ను, మట్టి పని చేసుకుంటున్నాడు. ఏం చెప్పాలి? చదువుకో చదువుకో అని చెప్పాను, చదవలేదు. కొన్ని రోజుల తర్వాత తల్లిదండ్రుల కళ. ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఈ వీడియో అంకితం. నాన్న మాటలు భవిష్యత్తుకి బాటలు. నా కష్టం నీకు రాకూడదు నాన్న, నీ చదువే నాకు ఆస్తి, నువ్వు గొప్పోడివైతే చాలు అని తండ్రి కోరుకుంటున్నాడు. అమ్మ దీవెనలు అనంత నిధులు. నువ్వు చదువుకుంటే నా గుండె నిండుతుంది నాన్న, నీ విజయంలో నా సంతోషం. బాగా చదువుకో నాన్న అని తల్లి చెప్తుంది. మంచి మనసుతో చదువుకో అని ప్రతి పిల్లలకు సందేశం. అమ్మ నాన్నల మాటలు వినండి, శ్రద్ధతో చదవండి, మంచి నడవడితో నడుచుకోండి. ప్రతి అడుగు అమ్మ నాన్న చెప్పేటట్లు వినండి. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులకి అంకితం. దీన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.